హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షన్ సవరణ చట్టం 2025పై ఆర్టికల్ 14కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు. ఈ మేరకు మానవ హారంలో పాల్గొన్నటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వ రంగ సంస్థల నుండి విశ్రాంతి పొందిన లక్షలాది మంది పెన్షనర్ల హక్కులను కాలరాసేందుకు కుట్రపూరితమైన చట్ట సవరణకు పాల్పడుతోందని, దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఉద్యోగ పెన్షనర్ల సంఘాల నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. పాత పెన్షనర్లు, కొత్త పెన్షనర్లు అంటూ కృత్రిమ విభజనను సృష్టించి భవిష్యత్తులో అందరికీ వర్తించాల్సిన పెన్షన్ పెంపును ఎగ్గొట్టేందుకే పెన్షన్ సవరణ బిల్లు తీసుకొచ్చినందనైతే వారు తీవ్రంగా విమర్శించారు. పెన్షనర్ల సంఘాల జాతీయ సమన్వయ కమిటీ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఎఫ్ఓసిపిఏ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం భారీ మానవహారం నిర్వహించారు. ఈ నిరసనలో పెన్షనర్లకు తీవ్ర నష్టం చేకూర్చే సవరణలను తక్షణమే రద్దు చేయాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. వివాదాస్పద సవరణలు ఏమిటి కుట్ర అంటే, కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చైర్మన్ రెడ్డి వెంకట్రావు గారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 2025 ఆర్థిక చట్టంలో భాగంగా పెన్షన్ చట్టానికి చేసిన సవరణల వెనుక ఉన్నటువంటి దురుద్దేశాలను వివరించారు. పాత మరియు కొత్త విభజన. ఈ సవరణలు పెన్షనర్లను 2 వర్గాలుగా విభజిస్తున్నాయి. ఒక నిర్దిష్ట తేదీకి ముందు రిటైర్ అయిన వారిని పాత పెన్షనర్లుగా, ఆ తర్వాత రిటైర్ అయిన వారిని కొత్త పెన్షనర్లుగా వర్గీకరిస్తున్నాయి. భవిష్యత్ ప్రయోజనాలకు గండి. భవిష్యత్తులో 8వ వేతన సంఘం సిఫార్సుల మేరకు పెన్షన్ పెంచాల్సి వస్తే ఆ ప్రయోజనాలను కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేసి మరొక వర్గానికి ఎగ్గొట్టే ప్రమాదం ఉందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి అపరిమిత అధికారాలు. ఈ సవరణల ద్వారా పెన్షన్ నిబంధనలను ఎప్పటినుంచైనా ఎలాగైనా మార్చే విశేష అధికారాన్ని ప్రభుత్వం తన చేతుల్లో తీసుకుంటోంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వపు హక్కుకు పూర్తిగా విరుద్ధమని, న్యాయ న్యాయ సమీక్షకు నిలవదని ఆయన స్పష్టం చేశారు. ఇది పెన్షనర్ల మధ్య చిచ్చు పెట్టి వారి ఐక్యతను దెబ్బతీసి ప్రభుత్వాలు తమ బాధ్యతల నుండి తప్పుకునేందుకు పన్నిన పన్నాగం. దీనిపై కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లు కలిసికట్టుగా ఉద్యమించాలి అని వెంకట్రావు పిలుపునిచ్చారు. న్యాయ పోరాటానికి సిద్ధం. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. ఫోరం చైర్మన్ కె రామాంజనేయులు మాట్లాడుతూ, ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై రాజీ లేని పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ నూతన పెన్షన్ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ త్వరలోనే సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయనుంది. న్యాయ పోరాటంతో పాటు క్షేత్రస్థాయిలో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తాం. అందులో భాగంగానే ఈరోజు ఈ మానవహారం విజయవంతంగా నిర్వహించామని ఆయన తెలియజేశారు. ఫోరం ప్రధాన డిమాండ్లు ఈ మేరకు చూసుకున్నట్లయితే, పెన్షన్ సవరణ బిల్లు రద్దు, పెన్షన్లను విభజించే వారి హక్కులను హరించే వివాదాస్పద సవరణలు తక్షణమే ఉపసంహరించుకోవాలి. 8వ వేతన సంఘం ఏర్పాటు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న 8వ వేతన సంఘాన్ని వెంటనే నియమించి దాని విధి విధానాలను టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకటించాలి. 3ది వివక్షను ఆపండి. కొత్త, పాత అనే భేదాలు లేకుండా పెన్షనర్లందరినీ సమానంగా చూడాలి. అందరికీ సమాన ప్రయోజనాలు వర్తింపచేయాలి. పెన్షనర్ల ఐక్యత. ఒకే గొంతుకతో నిరసన. ఈ మానవహారంలో సివిల్ పెన్షనర్ల అసోసియేషన్తో పాటు బిఎస్ఎన్ఎల్, పోస్టల్, రైల్వే, ఆర్ఎంఎస్, సెంట్రల్ పెన్షనర్స్ అసోసియేషన్కు చెందిన వందలాది మంది విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల నుంచి తరలివచ్చిన పెన్షనర్లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవితాంతం దేశానికి సేవ చేసి వృద్ధాప్యంలో ప్రశాంతంగా జీవించాలనుకుంటున్న
మా నోటికాడి కూడు లాక్కోవాలని చూడటం దారుణం. మా హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడతామంటూ నిరసనకారులు తమ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారటం లేదని, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగా చూడకుండా మానవతా దృక్పథంతో పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పెన్షన్ సవరణలపై కేంద్రం కుట్ర, పాత, కొత్త పేరుతో విభజించి ప్రయోజనాలు ఎగ్గొట్టే ప్రయత్నం ఆపుకోవాలి. నూతన బిల్లును రద్దు చేయాలి. 8వ వేతన సంఘాన్ని నియమించాలి అని విశాఖలో పెన్షనర్లు గర్జించారు.